అద్దెకు భర్త కావాలంటూ ఉన్నారు. అద్దెకు మొగుడు కావాలి అనేది ఎక్కడైనా విన్నారా? ఈడొచ్చిన పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు దొరక్క అమ్మాయిలు అల్లాడుతూ ఉన్నారు. అక్కడ మగాళ్లకు అంత డిమాండ్ అన్నమాట. ఈ వింత ఘటన ఎక్కడబ్బా అనే ఆశ్చర్యం కలుగుతుంది. యూరోప్ దేశమైన లాత్వియాలో మాత్రం మనకు ఆపోజిట్గా ఉంది. అక్కడ పురుషుల కొరత విపరీతంగా ఉంది. దీంతో మహిళలు పురుషులను అద్దెకు తీసుకుంటూ ఉన్నారు. లాత్వియా దేశంలో పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింట్లు వంటి పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అద్దెకు తీసుకుంటూ ఉన్నారు. ఇక చాలామంది అమ్మాయిలు తమ జీవిత భాగస్వాముల కోసం దేశాలు దాటి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా సమాచారం. దేశంలో పురుషుల కొరత ఎక్కువగా ఉండడం వల్లనే పలువురు మహిళలు తమ భాగస్వామిని వెతుక్కునేందుకు విదేశాలకు వెళుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అలా వెళ్ళలేని వారు భర్తలను గంటలు, రోజుల లెక్కన అద్దెకు తెచ్చుకుని వారి సేవలు పొందుతూ ఉన్నారు. లాత్వియా దేశంలో ఆడవాళ్ల మీద అంతగా ఆంక్షలు, వరకట్నం లాంటి వేధింపులు ఉండవు. అందువల్లే అక్కడ ఆడవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పైగా ఆడవారు పుడితే అదృష్టం అనుకుంటూ ఉంటారు. అందువల్లే ఇక్కడ ఆడవాళ్లు ఎక్కువ. లాత్వియా దేశంలో ప్రజలు ఆడవాళ్లకు జన్మనివ్వడానికి ఆసక్తి చూపించేవారని, అందువల్లే ఇక్కడ ఆడవారి సంఖ్య ఎక్కువని సమాచారం. అయితే దురదృష్టం ఏంటంటే ఆడవారికి తగ్గట్టుగా పురుషులు లేకపోవడం, అక్కడ జనాభాలో లింగ అంతరం పెరిగిపోయింది. లాత్వియాలో మహిళల అవసరాలకు తగ్గట్టుగా పురుషులు ఎక్కువ లేకపోవడంతో ఆ అవసరాలు తీరడానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అక్కడ పలు సంస్థలు గంటల లెక్కన భర్తలను పొందండి నినాదంతో పురుషులను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాయి. దీనికి సంబంధించిన